తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన సదనంలో ఆదివారం రాత్రి భాగవత సప్తాహంలో భాగంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్ రచయిత సామాజికవేత్త డివి బాలసుబ్రహ్మణ్యం రాధికా కామేశ్వరి దంపతులచే ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు, కాశీబొట్ల నాగేశ్వర ప్రసాద్ సిద్ధాంతి, పార్వతీశ్వర్ శర్మ సిద్ధాంతి, ఉండి బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు సన్నిధిరాజు చలపతిరావు, కార్యక్రమ నిర్వాహకులు చెల్లపల్లి వాస్తవ్యులు లంకా శ్యామ్ సుందర్ శర్మ, బాలసుబ్రహ్మణ్యం దంపతులను ఆశీర్వదించారు. నూతన వస్త్రాలు బహకరించారు. జీవితాంతం సమాజ సేవకే అంకితమైన పరిపూర్ణ వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు అని డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ సహాయ కార్యదర్శి కొత్తపల్లి శివరామరాజు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంజన్ కుమార్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల గ్రంథాలయంలో కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులని, తెలుగు గడ్డపై తొలితరం సంఘ సంస్కర్త, మహిళల సంక్షేమం కోసం జీవితాంతం పనిచేశారని, స్త్రీ విద్య కోసం ఉద్యమించి బాలికల పాఠశాలను స్థాపించారని, బాల్య వివాహాలను వ్యతిరేకించి వితంతు పునర్వివాహాలు చేయించారని అన్నారు. రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ, కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేశారని, ఆ క్రమంలో సంఘంలోని అవకతవకలను ఎత్తిచూపారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ స్త్రీ విద్య కావాలని నినాదాలు చేయడం మాత్రమే కాకుండా దాన్ని సాధించడం కోసం బాలికా విద్యాలయం ప్రారంభించిన మహనీయుడు కందుకూరి అని అన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ, కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాసులను సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, లైబ్రేరియన్ కె శిరీష, ఎస్కే బాబాజీ, ప్రవీణ్ విద్యార్థులు పాల్గొన్నారు.
వీరేశలింగం ఆస్తి ఉన్నత పాఠశాల అని స్థాపించారు రాజమండ్రిలో. రాజమండ్రిలో కోటి లింగాల రేవు, ఎవరికైనా రాజమండ్రి పరిచయం ఉంటే కోటి లింగాల రేవు ఉంటుంది. దాని గురించి ఇప్పుడు రంగసాయి చెప్పారు, కోటి లింగాలు కొట్టుకుపోయినా వీరేశలింగం ఒకటి ఉంటే చాలు అన్నారు. అలాగే ప్రిన్సిపాల్ గారు చెప్పారు, చెక్కిన చొక్కా తొడుక్కునైనా మంచి పుస్తకం, అంటే చెక్కిన చొక్కా తొడుక్కుని మంచి పుస్తకం కొనుక్కోమనిగా. ఒకవేళ చొక్కాకి డబ్బులు పుస్తకానికి డబ్బులు ఏదో ఉదానికే ఉంటే పుస్తకానికి చొక్కా తొడుక్కుని పుస్తకం కొనుక్కున్నాం. చెక్కిన చొక్కా తొడుక్కో పుస్తకం కొనుక్కుంటే అంటే మంచి చొక్కా ఉన్నా సరే తొడుక్కోమని కాదు, లేకపోతే చొక్కా చిరిగిందైనా పర్లేదు కానీ పుస్తకం మంచిది కొనుక్కోండి. మళ్ళీ లైబ్రరీలో పెట్టారు. అలాగే ఈయన గురించి చెప్పాలంటే 1948 ఏప్రిల్ 16వ తేదీన జన్మించారు. 1919 ఈ రోజున మే 27వ తారీఖున ఆయన మరణించారు, వర్ధంతి రోజు. ఇంకా ఆయన గురించి బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు, హితకారిణి సమాజాన్ని స్థాపించారు, ఆడపిల్లలకి విద్య కోసం ఆహారం తపనపడ్డారు. అలాగే మొట్టమొదట విధవా వివాహం, అంటే భర్త చనిపోతే భార్యను విధవగా చేసి చిన్నపిల్లలకి పెళ్లి చేసేవారు. 6 ఏళ్ల పిల్లలకి 60 ఏళ్ల వృద్ధులతో పెళ్లి చేసేవారు ఆ రోజుల్లో, కన్యాశుల్కం. అలా చేసిన రోజుల్లో భర్త చనిపోతే ఆమె జీవితాంతం మళ్ళీ వివాహం చేసుకోకూడదు. అటువంటివన్నీ అవా శ్రీనివాస్ గారు చెప్పిన మూఢాచారాలు రూపుమాపి మొదటి విధవా వివాహం చేసిన వ్యక్తి ఆయన. వితంత వివాహ ప్రోత్సాహకుడు, బాలికల విద్య కో ఎడ్యుకేషన్ అప్పుడే ప్రవేశపెట్టి రాజమండ్రిలో స్కూల్ స్థాపించిన వ్యక్తి. మొదటి నాటక ప్రదర్శకుడైన కందుకూరి వీరేశలింగం గారు వర్ధంతి సభ డిఎన్ఆర్ కాలేజీ గ్రంథాలయంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. దానికి డిఎన్ఆర్ కాలేజీ ఇంజనీరింగ్ సెక్షన్ ప్రిన్సిపల్ గారు, అలాగే లైబ్రేరియన్ గారు, శివరామరాజు గారు వీళ్ళంతా రావడం కూడా చాలా ఆనందదాయకం. గొప్ప సంఘ సంస్కర్త అంటే ఏమిటి అంటే, ఆ రోజుల్లో మూఢాచారాలు అతీతంగా ఉండేవి. బాగా బలంగా నాటుకున్న రోజుల్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. పైగా ఆయన ఆరోగ్యం కూడా చాలా అనారోగ్యంగా ఉండేది. ఆయన ఆరోగ్యం కూడా సహకరించేది కాదు. కానప్పటికీ ఈరోజు మనం 100 సంవత్సరాల పైన ఉన్న చరిత్ర గల మన కందుకూరి గారి గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన రూపుమాపిన సంఘ సంస్కరణలే దానికి నిదర్శనంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. లైబ్రరీలో జరుపుకుంటుంటే నాకు ఒక మంచి సూక్తి గుర్తొస్తాను. నేను చెప్పాడు, చిరుగుపై చొక్కా తొడుకో మంచి పుస్తకం కొనుక్కోండి అంటే పుస్తకం యొక్క విలువని ఆ రోజుల్లోనే గ్రహించాను. ఈరోజు మన పుస్తకాలు ఎంతవరకు చదువుకుంటున్నాం, ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అనేది మన అందరికీ ప్రశ్న. సో మిత్రులారా, ఇలాంటి వారి జీవిత చరిత్రలు, ఇలాంటి వారి గురించి తెలుసుకుని వారందరి నుంచి స్ఫూర్తి పొంది మనం ఇంకా ముందుకెళ్ళి మనం కూడా రేపు తర్వాత తరానికి ఆదర్శంగా కావాలని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. వారి మాటలు విని వాటిని ఆచరించాలని చెప్పి కోటి లింగాలు కొట్టుకుపోయినా ఒకటే లింగం, మిగిలిన లింగం వీరేశలింగం, చరిత్ర పురుషుడు. ఇక్కడే కోడగొల్లి గ్రామంలో గ్రంథాలయం ఉంది. ఒకసారి ప్రిన్సిపాల్ గారు మీరు అలాగే కూడా చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే కోడగొల్లిలో మహానుభావులు కట్టారు అంటే అది కూడా చూడండి. అంచేత పిల్లవారిని తెలుసుకోవాలని ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కలిగొట్ల శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 82వ జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన కాళ్లదత్త పాదుకా క్షేత్రంలో ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కేక్ ను కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. స్వామీజీ ఆశీస్సులతో ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజులు నిర్వహించే అన్నదాన కార్యక్రమాలను భక్తులు జయప్రదం చేయాలని ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్లు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. అందరూ చెయ్యండి పిల్లలు కదండి. పెద్దలు
పూజ్యశ్రీ గురుదేవులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఇది స్వామీజీ బర్త్డే 82వ బర్త్డే. ఈ భక్తుడికి మేము ఈ పుట్టినరోజుకి మేమందరం వెళ్ళాలి స్వామీజీ ఆధ్వర్యంలోకి మైసూరు, కానీ మాకు అవకాశం లేక వెళ్ళలేదు. కానీ ఆయన గురుదేవులు ఇక్కడ కాళ్ళలోనే మన శ్రీ పాదుగా క్షేత్రంలో ఉన్నట్టుగా మేము ఉన్నారని భావించుకుని ఆయన పుట్టినరోజు వేడుకలు ఇక్కడ మేము ఘనంగా జరపడం జరిగింది. మన కాళ్ళ పెద్దలు, యువకులు, వాలంటీర్లు, ఎడ్జిఎస్సి వాలంటీర్లు తరపున అందరూ కూడా ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా సత్కరించుకుంటున్నారు. అంచేత ఈరోజు గురుదేవులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అవతారమూర్తి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఈ అవతారంలో ఈ భూప్రపంచం మొత్తం అందరికీ అనుగ్రహం ఇవ్వడానికి ఆయన అవతరించారు. ఆయన ఆశీస్సులు పొంది మేము ఆయన అనుగ్రహం పొంది ఆయన సేవలో మేము తరించుతున్నాం. ఈ రోజు మేము ఈ రకంగా ఇంత ఆరోగ్యంగా, ఇంత అన్యోన్యంగా, ఇంత ప్రేమగా, ఇంత వాలంటరీ సర్వీస్గా మేము మేము నడుస్తున్నామంటే ఆయన ఆశీస్సులు, ఆయన అనుగ్రహం, అప్పాజీ ఆశీస్సులు. బాలలకు సంబంధించిన గుండె వ్యాధులకు ఉచిత వైద్య శిబిరంను ఈ నెల 28వ తేదీ మంగళవారం ఉదయం భీమవరం మెంటేవారి తోటలోని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వైద్య సహాయ కేంద్రం సుందరయ్య భవనంలో నిర్వహించనున్నారు. వసుధ ఫౌండేషన్ వారి సహకారంతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కు చెందిన పిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ కె విక్రమ్ 15 సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలను పరిశీలించి టుడీ ఎకో పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య చికిత్సలు అందిస్తారు. ఈ వైద్య శిబిరంను భీమవరం పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాద్ రాజు కోరారు. వివరాలకు 9949093115 నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునన్నారు. 28వ తారీఖు మంగళవారం మన అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా కేంద్రం మెంటేవారి తోటలో చిన్నారులకు సంబంధించినటువంటి గుండె జబ్బుల వైద్య నిపుణులు రేపు ఇచ్చేస్తున్నారు. మరి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి హోల్స్ కానీ లేకపోతే ఎదుగుదలలో ఉన్నటువంటి లోపాలు ఉన్నటువంటి పిల్లలను కానీ రేపు పరీక్షించి అవసరమైనటువంటి వైద్య సహాయం అలాగే అవసరమైనటువంటి శస్త్రచికిత్సలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మన భీమవరం పరిసర ప్రాంతాల వారు వినియోగించుకోవచ్చు. మండల కేంద్రమైన పాలకోడేరు గరువు ఎండీఓ కార్యాలయం ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా మందిరం 23వ వార్షిక మహోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం దాతల సహకారంతో అఖండ అన్నసమారాధన ఘనంగా నిర్వహించారు. ముందుగా బాబావారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజ, విశేష అభిషేకాలు, భక్తి సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 10 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదే నువ్వు 4 దగ్గర
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో కాపు కళ్యాణ మండపం పూర్తి. ట్రస్ట్ చైర్మన్ పుప్పాల వాసుబాబు. ఈ నెల 30వ తేదీ నుండి భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ క్రీడా మైదానంలో చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలు. మహదేవపట్నం గ్రామ దేవతల జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన. ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో వక్తలు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.